హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్నాస్ కిచెన్లో కేవలం 2 గుడ్లతో చాలా రుచికరమైన ఆమ్లెట్ చేశాను. ఇది తిన్నాక మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న సాధారణంగా పదార్థాలతోనే ఈ సూపర్ ఆమ్లెట్ తయారు చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆమ్లెట్లో నేను వేసిన చిన్న చిన్న టిప్స్ వల్ల రుచి ఇంకా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి ఈ టేస్ట్ ఆమ్లెట్ ఎలా చేశానో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఆనియన్ ముక్కలు వేసుకొని ఇలా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు అవి ఉడికేసరికి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చూడండి, ఇలా 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఇలా బ్రేక్ చేసి ఆ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న గుడ్లని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మనం కర్రీలో వేసుకుంటాం కదా, అందుకు ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా ఇలా కలిపి ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, బాగా వేసుకోకండి, టేస్ట్ బాగుండదు. కొంచెమే వేసుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి చక్కగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చూడండి, చాలా తొందరగా ఈజీగా చేసేస్తారు. కేవలం 5 నిమిషాలు చేసేస్తారండి. ఈ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని పైనుంచి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం వేసేసుకోండి. కలపకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాం 2 నిమిషాల తర్వాత. చూడండి ఎంత చక్కగా అయ్యిందో ఆమ్లెట్. ఇప్పుడు తిప్పేసుకోవాలి. చూడండి, ఎక్కడ మాడకుండా మంచిగా వచ్చింది కదా. ఇలానే 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఈ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యింది ఈ ఆమ్లెట్. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకుందామండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, వేడి వేడి అన్నంలోకి ఈ ఆమ్లెట్ వేసుకొని తింటే కర్రీ ఏం అవసరం లేదండి, సైడ్ కూడా తినొచ్చండి. చాలా రుచిగా ఉంది. ఒక్కసారి ఈ ఆమ్లెట్ రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా కమ్మగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.